తాయారు కుట్ర తెలుసుకుని చక్రి తల్లిని ఇంటికి తీసుకొచ్చిన మహాలక్ష్మి ఇంతకు ఏం జరిగింది? అసలు తాయారు కుట్ర ఏంటి? మరి తాయారు కుట్రను మహాలక్ష్మి ఎలా తెలుసుకుని చక్రి తల్లిని ఇంటికి తీసుకొచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఇల్లు చూసుకుని ఇంకా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది కదా. అదే విషయాన్ని మాధవ్కి చక్రికి చెప్పడంతో ఇద్దరు కూడా చాలా బాధపడతారు. మాధవ్ అయితే వెళ్ళక తప్పదమ్మా అని చెప్పాను, కానీ నువ్వు అలా బాధపడద్దు పెద్ది, నేను ఇక్కడ ఉంటే మీకు భారంగా అనిపిస్తుంది. నేను మీకు బాధ్యతని కాదు భారాన్ని కాదు, ఏదో చుట్టం చూపుకి నేను ప్రాబ్లంలో ఉంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రాబ్లం సాల్వ్ అయిందని అయినా కాకపోయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోక తప్పదు. నన్ను క్షమించండి పెద్ది, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇన్ని రోజులు అనగాని, అయ్యో మహాలక్ష్మి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటమ్మా, నిన్నెప్పుడు మేము బాధ్యతగా అనుకున్నాం కానీ భారంగా అనుకోలేదమ్మా, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగాని, అది మీ మంచితనం పెద్ది, మీరు బాధపడకండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఖచ్చితంగా వస్తాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా చక్రి బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా మహాలక్ష్మి వెళ్ళిపోతుందని బాధపడుతున్నావా అనగానే, మరి బాధ కాకపోతే ఎందుకుంటుందన్నయ్య, ఎలా ఉంటుంది, ఎంత క్షోభ అనుభవిస్తున్నానో తెలుసా, నేను తనని తాళి కట్టిన నా భార్య, తను నన్ను భర్త కాదు అనుకున్నా నేను తనని భార్యనే అనుకుంటాను కదా, నా భార్య నాతోనే ఉండాలి అని కోరుకుంటాను కదా, చేస్తాను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి మహాలక్ష్మిని మాటల్లోనే 2 వీధుల అవతల వాటర్ ట్యాంక్ దగ్గర అంటూ చెప్పేసింది కదా. వెతుక్కుంటూ వెళ్తాడు చక్రి. వెళ్ళేసరికి ఇక్కడ సింగిల్ రూము అద్దెకిస్తానని రాసుంది అనగానే, ఆ కుక్కేశ్వరరావా అదే ఇల్లు అబ్బాయి అని చెప్పి ఈ ఇల్లుని చూపిస్తాడు. చూపించేసరికి అక్కడికి వెళ్తాడు ఇంకా చక్రి. అయితే వెళ్ళేసరికి బెల్ల కొట్టి అప్పుడు ఎలాగైతే తను భయపడిందో సేమ్ ఈ సిచ్యువేషన్లో వీడు కూడా అలాగే భయపడతాడు. కుక్క అరుపు చూసి భయపడేసరికి బయటకు వస్తాడు. బయటికి రావడంతో ఇంటి ఓనర్ నువ్వేనా అని చెప్పాను, కానీ అవును నేనే, అయినా ఇల్లు నిన్న ఒక అమ్మాయికి రెంట్కి ఇచ్చేసాను, ఇప్పుడు నీకు ఇవ్వడం కుదరదు అనగాని, ఆ రెంట్కి ఇవ్వకూడదు అని చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు ఇవ్వకూడదు, నువ్వెవరు అని చెప్పాను, కానీ ఆమె భర్తని అనగాని, అదేంటి తను ఇటలీలో చెఫ్గా పనిచేస్తున్నాడు అని చెప్పింది, అలా చెప్పిందా, అలా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటాను, నేను పెద్ద రౌడీని, నువ్వు గనక నా భార్యకు ఇల్లు అద్దెకిస్తే మాత్రం నీ ఇల్లు పీకి పందిరి వేస్తాను, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, ప్రతిరోజు వచ్చి గొడవ చేస్తాను, నేను పెద్ద రౌడీని అంటూ ఇంకా కాలర్ ఎగరేసి చేతులు మడత పెట్టి రౌడీలా బిహేవ్ చేస్తాడు చక్రి. అయితే అది చూసిన కుక్కటేశ్వరరావు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటిది, నేనేదో మంచి వాళ్ళకి అద్దెకిస్తాను అనుకుంటే ఇలాంటి వాళ్ళు వచ్చారు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నావా, నీ రిలేటివ్స్ ఎవరో వస్తున్నారని చెప్పు, నా భార్యకు అనుమానం రాకూడదు, నా పేరు కనుక బయట పెట్టావే అనుకో నిన్ను అస్సలు ఊరుకోను అని చెప్పి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి వాడు భయపడిపోయి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి లగేజీ సర్దుకుని మరి సరాసరి ఆ ఇంటి దగ్గరికే ఇంకా చక్రిని తీసుకురమ్మని ఇక్కడే వదిలిపెట్టడంతో మీరు వెళ్ళండి అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్ళి ఆగుంటాడు. రావడంతో ఎక్కడికమ్మా వస్తున్నావు అనగానే, అదేంటండి నేను ఇల్లు అడిగాను కదా, ఇల్లు మాట్లాడడానికి నేను మొన్న వచ్చాను కదా, ఈరోజు నేను ఇంట్లో అద్దెకి వచ్చేస్తాను అని కూడా చెప్పాను కదా, మీరేంటి ఎక్కడికమ్మా అంటూ అడుగుతున్నారు అనగానే, మాకు ఇల్లు ఇవ్వడం ఇష్టం లేదమ్మా, మా రిలేటివ్స్ అద్దెకి వస్తున్నారు, నాకు ఆ విషయం తెలియక నేను ఇల్లు అద్దెకి ఇచ్చేశాను, మా ఆవిడ నాకు చెప్పింది, రాత్రే నాకు చివాట్లు కూడా పెట్టింది, దయచేసి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టకమ్మా,
దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి, అడ్వాన్స్ కూడా ఇచ్చాను కదా అని చెప్పాను. కానీ ఇదిగో అమ్మా నీ అడ్వాన్స్ నువ్వు తీసేసుకో, మాకు వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు మా బంధువులు, దయచేసి వెళ్ళిపోనగానే అది కాదండి నేను ఇబ్బంది పెట్టను అనగానే, చూడమ్మా మేము ఇబ్బంది పెట్టము అని కాదు మేము చెప్పేది, మా రిలేటివ్స్ వస్తున్నారు అని చెప్తున్నాను అంటూ చెప్పేసేసరికి సరే అని మహాలక్ష్మి 2 అడుగులు లగేజీ పట్టుకొని 2 అడుగులు వేసేసరికి చక్రి కనిపిస్తాడు. ఇదేంటి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, మీరు ఎక్కడే ఉండిపోవడం ఏంటి అనగానే, అవునండి మీరు మళ్ళీ తిరిగి వస్తారు, నాకు థ్యాంక్స్ చెప్తారు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడే ఉన్నాను, కానీ మీరేంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోయారు అని చెప్పాను. కానీ వెళ్ళిపోకుండా ఉండిపోవడం ఏంటి, అయినా మేము కావాలని ఇక్కడ ఉండిపోలేదు కదా అని చెప్పనేసరికి, కావాలని ఉండిపోకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు, మీకు ముందే తెలుసు ఈ ఇల్లు ఇవ్వరని, అందుకే కదా మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నారని. కానీ అయ్యో మహాలక్ష్మి గారు, నేను ఆ ఉద్దేశంతో ఎదురు చూడడం లేదండి, మీరు లోపలికి వెళ్ళాక నాకు థ్యాంక్స్ చెప్పాలని బయటికి వస్తారు కదా అని నేను ఎదురు చూస్తున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అనగానే, అదేంటి లగేజ్తో వెళ్ళి లగేజీతో మళ్ళీ వచ్చేసారు అని చెప్పాను. కానీ అంటే వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు అనగానే, అదేంటండి మీకు ఇల్లు ఇవ్వకపోవడం ఏంటి, పదండి అడుగుతాను అనగాని ఎవ్వరూ ఏమీ అడగనవసరం లేదు, నా వర్క్ నేను చూసుకోగలను, నా హెల్ప్ నేను తీసుకోగలను, ఒకరి హెల్ప్ నేను అడగను అని చెప్పి మహాలక్ష్మి పోయి, అమ్మయ్య నన్ను అడగమంటే వాడు నన్ను గుర్తుపట్టేవాడు, ఇప్పుడు బాగానే తప్పించుకున్నానని ఇద్దరు కూడా సరాసరి ఇంటికి బయలుదేరిపోతారు. ఈలోపు కన్నా ఎగ్జామ్స్ కోసం వెళ్ళి ఇంటికి వచ్చి వదిన వదిన అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు. మీ వదిన లేదు అని చెప్పనేసరికి, వదిన ఎక్కడికి వెళ్ళిందన్నయ్య అని చెప్పాను. కానీ అది అనేసరికి, వదిన వెళ్ళిపోయిందా, వదినని వెళ్ళగొట్టేశారా, వదిన లేకుండా నేను ఉండలేను, నాకు వదిన వచ్చాక నాకు తల్లిలా అనిపించింది, అలాంటి వదిన నా నుంచి దూరం చేసేశారు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకా కన్నా అయితే, బాధపడకన్నా వదిన ఎక్కడికి వెళ్ళదు కన్నా అంటూ కేశవ్ ఏదో చెప్తాడు. నీకేం తెలుసు అన్నయ్య, వదిన వెళ్ళిపోతుంది, మనలాంటి వాళ్ళ మధ్యలో, ముఖ్యంగా నాన్న లాంటి వాళ్ళ మధ్యలో ఉండడం కష్టం, అయినా చక్రి అత్తమాను అబద్ధాలే చెప్తున్నాడు, అది కూడా తనకు తెలుసుంటుంది, అందుకే తనంతలా బాధపడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేయాలి, వదినమ్మ ఇంటికి ఎలా రావాలి, వదినమ్మ కావాలి నాన్నయ్య, వదినమ్మ ఉంటేనే నేను భోజనం చేస్తాను, దయచేసి వదినమ్మను పిలిపించన్నయ్య అంటూ మాట్లాడేసరికి, పిలిపించడం ఎందుకురా, నేనే వచ్చాను కదా అంటూ మహాలక్ష్మి చాలా గిఫ్ట్ అంటే ఇంకెలా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు చక్రి ఇటు మహాలక్ష్మి ఇద్దరు వస్తారు. వదిన అనుకుంటూ గబగబా వస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయి వదిన, నువ్వు లేకుండా నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు, నువ్వు లేకపోతే నేను ఎంత ఇబ్బంది పడతానో నీకు తెలుసు కదా, వచ్చేసేనరా అంటూ మహాలక్ష్మి చెప్తుంది. వదినమ్మ ఎక్కడికి వెళ్ళిపోయి వదినమ్మ, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు వదినమ్మ, నువ్వు ఉంటే మా అమ్మ ఉన్నట్టే అనిపిస్తుంది వదినమ్మ, దయచేసి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు వదినమ్మ అని చెప్పి అనేసరికి, నువ్వు వదినమ్మ ఎక్కడికి వెళ్తుందిరా, ఎక్కడికి వెళ్ళదు, నువ్వు బాధపడకు అని ఆ బ్యాగ్ తీసుకెళ్ళి 2 లోపల పెట్టేస్తారు. ఏమైందమ్మా మహాలక్ష్మి అనగానే, ఏమో పెద్ది, ఇంటి నుంచి వెళ్తుంటే నాకు బాధ అనిపించిందా, అక్కడికి వెళ్ళాక కూడా ఇల్లు కూడా మాకు దొరకలేదు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు, అన్నీ మాట్లాడే వచ్చాను అని చెప్పావు కదమ్మా, మాట్లాడే వచ్చాను, వాళ్ళెవరో రిలేటివ్స్ వస్తున్నారంట, అందుకోసమని ఆయన ఇల్లు ఇవ్వను అని ససేమీరా చెప్పేశాడు, ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే వచ్చేసాను అని చెప్పాను. కానీ మంచి పని చేసావమ్మా, ఇక్కడే ఉండమ్మా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడకుండా అక్కడే సైలెంట్గా ఉండిపోయేసరికి ఇంక ఇదిలా ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే నారాయణ ఇలా కత్తి నూరడం ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు. నిజంగా ఆయన తన భార్యను చంపేశారా అని అనుకుంటూ ఇంకా ఆలోచిస్తూ ఉండగా, ఏంటొదినా ఇక్కడి నుంచి మా నాన్నను చూసి ఏం ఆలోచిస్తున్నావు, చెప్పొదినా అని చెప్పాను. కానీ అది కాదు, మీ అమ్మ అసలు ఎలా చనిపోయిందిరా అని చెప్పనేసరికి, మా అమ్మ నీళ్ళల్లో పడి చనిపోయింది అని చెప్పాను. కానీ నీళ్ళల్లో పడి చనిపోయిందా, ఏమంటున్నావురా అని చెప్పనేసరికి, అవును అనేసరికి, నీళ్ళల్లో పడి చనిపోతే ఆయన చంపేశారు అని ఎలా చెప్పగలుగుతున్నారు, ఆయన నీళ్ళల్లోకి తోసేసి ఉంటాడా అని భయపడిపోతూ అంటే అదొక టెన్షన్ ఫీల్ అవుతూ ఉండేసరికి ఇంకా
వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటో వంక చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే మీరు ఉంటే కన్నాకు ఏ లోటు లేకుండా ఉండేదేమో, మీరు లేక కన్నాకు అన్ని లోట్లుగానే అనిపిస్తున్నాయని. ఇంకా మహాలక్ష్మి మరుసటి రోజు గుడి దగ్గరికి వెళ్తుంది. గుడికి వెళ్ళేసరికి నువ్వు ఆ చక్రి వాళ్ళ భార్యవమ్మా అని చెప్పి గుళ్ళో పంతులు గారు అడుగుతారు. అవును అని చెప్పాను. కానీ వాళ్ళ అమ్మ చాలా మంచిదమ్మా, నీళ్ళల్లో పడి చనిపోయింది అనగానే వాళ్ళ నాన్నే తోసేశాడు అనేసరికి నీళ్ళల్లో వాళ్ళ నాన్న తోసేశాడా? అప్పటి వరకు చాలా అన్యోన్యంగా ఉండేవారమ్మా, ఏమైందో ఏంటో తెలీదు. వాళ్ళ నాన్న మీద నింద పడి జైలుకి వెళ్ళాడు. పాపం పిల్లలు అనాథలయ్యారు. ఆ పెద్ద కొడుకు మాధవే పిల్లలందరినీ తల్లి తండ్రిలా చూసుకున్నాడు అని చెప్పి పంతులు గారు చెప్తారు. చెప్పిన తర్వాత సరే అని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఆ ఫోటో వంక చూస్తూ ఉంటుంది. చూస్తూ మీరు లేకుండా ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని బాధపడుతూ ఆవిడ ఫోటో వంక చూస్తుంది. చూసిన తర్వాత మహాలక్ష్మికి కాలేజీ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళ కాలేజీ కొంచెం దూరం. కాలేజీ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో మహాలక్ష్మి కాలేజీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకునేసరికి అక్కడ తన ఫ్రెండ్ కనిపిస్తుంది. ఏంటే మహాలక్ష్మి, పెళ్ళి చేసుకున్నావంటే ఒక మాట కూడా చెప్పలేదు అనగానే పెళ్ళ, అదో పెద్ద కథే అని చెప్పాను. కానీ సర్లే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదే ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసరికి సరే అయితేనని రా టీ తాగేసి వెళ్తే కానీ మా ఆయమ్మ ఉందని ఇంటికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళేసరికి ఆయమ్మ ఏంటే మీ అమ్మగారు లేరా? మా ఆయమ్మే నాకు అన్నీ కూడా. మా అమ్మ నాన్న ఫారిన్లో ఉంటారు. మా ఆయమ్మే ఎప్పటి నుంచో నా దగ్గరే ఉంటుంది అని చెప్పాను. కానీ అవునా సరే పద అని ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి అమ్మ టీ తీసుకొని టీ పట్టుకొచ్చి ఇచ్చేసరికి ఒక్కసారిగా లేచి నిలబడిపోతుంటో ఏంటే ఏం జరిగింది కాదు, ఈవిడి ఇక్కడుందేంటి అని చెప్పాను. కానీ అదేంటి ఈవిడి ఇక్కడ ఉండడం ఏంటి, అసలు ఈవిడి ఎవరో తెలుసా నీకు అనగానే ఏమో ఎవరో తెలీదు, గతం మర్చిపోయారు, ఇంకా అప్పటి నుంచి మా దగ్గరే ఉంటున్నారు అనగానే వీళ్ళకి పెద్ద కుటుంబం ఉంది, 4 కొడుకులున్నారు అనగానే ఏం మాట్లాడుతున్నావే, నేను పెళ్లి చేసుకున్నాను అని నువ్వు అన్నావు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అనగానే ఏంటి ఏం అర్థం కావట్లేదని నేను చెప్తాను. నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పావు కదా, వాళ్ళ అమ్మే ఈవిడి నీకు ఎలా దొరికింది? నీళ్ళల్లో కొట్టుకుపోతూ కనిపించింది. మేము ఇంటికి తీసుకొచ్చేసరికి తలకు బలమైన గాయం ఉంది. గాయం అది ట్రీట్మెంట్ చేశాక ఎవరు నేను ఏంటి అని ఆవిడ మమ్మల్ని ప్రశ్నలు అడిగేసరికి డాక్టర్ చెప్పారు ఈవిడ గతం మర్చిపోయింది అని. అవునా అని ఇంక ఈవిని ఎటు వదలలేక మా ఇంట్లో నాకు ఆయమ్మగా చిన్నప్పుడే పెట్టారు. ఆ విషయం మా అమ్మ నాన్న నాకు తర్వాత చెప్పారు అనేసరికి అవునా సరే అని ఇంకా వెంటనే మాధవకు ఫోన్ చేస్తుంది. పెద్ది అని చెప్పాను. కానీ ఏంటమ్మా మహాలక్ష్మి, మీ అమ్మగారు బ్రతికే ఉన్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మా అమ్మ బతికే ఉందా? ఏం మాట్లాడుతున్నావు మహాలక్ష్మి, మా అమ్మ బతికుండటం ఏంటి? మా అమ్మ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే చనిపోయింది కదా. లేదు మీ అమ్మగారు బ్రతికే ఉన్నారు, కావాలంటే నేను చెప్పిన అడ్రస్ దగ్గరికి రండి అని చక్రికి, కేశవకి, ఇంకా కన్నాకి మొత్తం 4కి ఫోన్ చేసేసరికి వాళ్ళ 4 ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ అంటూ వెళ్ళి పట్టుకుంటారు. ఎవరు మీరంతా అని చెప్పాను. కానీ అదేంటమ్మా మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను నీ కొడుకుల్ని అని చెప్పాను. కానీ నా కొడుకులా, నాకు ఎవరూ లేరు అనగానే సారీ ఏమనుకోకండి, తను నీళ్ళలో కొట్టుకుని వచ్చినప్పుడే గతాన్ని మర్చిపోయింది. అప్పటి నుంచి తను ఎవరో ఏంటో తనకే గుర్తులేదు. మేమే తీసుకొచ్చి మా ఇంట్లో మనిషిగా చూసుకుంటున్నాము అని చెప్పాను. కానీ అవునా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళందరికీ విషయం తెలుస్తుంది. ఊర్లో వాళ్ళందరికీ తెలిసేసరికి ఇంకా నారాయణ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. సంతోషంగా ఫీల్ అవ్వడంతో అవును ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగలేదు. నాకు ఒక ఆవిడ చెప్పింది మీ అమ్మను మీ నాన్నగారే చంపేశారు అని చెప్పింది. కానీ మీ అమ్మగారు నీళ్ళల్లో అసలు ఎలా జరిగింది నాన్న? నీ మీద నింద ఎందుకు పడింది? అప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? అప్పుడు నిన్ను అడిగే ధైర్యం చేయలేకపోయాము.
ఈరోజు అమ్మ తిరిగి వచ్చిందంటే నువ్వు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావని నాకు అనిపిస్తుంది. అసలేం జరిగింది అని చెప్పి మాధవ్ అడిగేసరికి అక్కడే మహాలక్ష్మి కూడా ఉంటుంది. మహాలక్ష్మి కూడా ఉండేసరికి నేను పొలం వెళ్తున్నానురా, వెళ్ళేసరికి ఎవరో మీ ఆవిడ నీళ్ళల్లో పడిపోయింది అని చెప్పారు. చెప్పడంతో పరుగున వెళ్ళి మీ అమ్మను కాపాడే ప్రయత్నం చేయాలనుకున్నాను. కానీ మీ అమ్మ అంటే నీళ్ళు ఒత్తిడికి వెళ్ళిపోవడంతో అక్కడంతా కూడా వెతికి ఇలా రోడ్డుకు వచ్చి నిలబడేసరికి పోలీసులు వచ్చారు. ఏమైంది, నేనేం తప్పు చేశానని కానీ నీ భార్యను నీళ్ళల్లోకి తోసి చంపేశావు కదా అంటూ మాట్లాడారు. అసలే నా భార్య కనిపించట్లేదు అనే బాధలో ఉన్న నాకు నోటంట మాట రాలేదు. ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి ఇంకా పోలీస్ స్టేషన్కి సరాసరి వెళ్ళిపోయాను అని చెప్పనేసరికి, అంటే నాన్నని ఎవరు తోసుంటారు, ఎవరో తొయ్యకుండా అమ్మ పడిపోదు కదా, పైగా నాన్నని పిలిపించి ఇరికించారంటే ఎవరో పక్కాగా ప్లాన్ చేసి ఉంటారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఇటు వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు తాయారుకి విషయం తెలిసి పరుగున తాయారు వచ్చేస్తుంది. ఎందుకంటే చక్రి వాళ్ళ అమ్మను నీళ్ళల్లోకి తోసేసిందే తాయారు కాబట్టి పరుగున వచ్చేసి, ఏంట్రా మీ అమ్మ తిరిగి వచ్చిందంట, అసలు అది ఎలాగా సాధ్యంరా, మీ అమ్మను మీ నాన్నే నీళ్ళల్లోకి తోసేశాడు అని చెప్పి జైల్లో కూడా పెట్టారు కదరా, మరి మీ నాన్నే చేసినప్పుడు మీ అమ్మ ఎలా బ్రతికొచ్చింది అని చెప్పి మాట్లాడుతుండగా, లేదు మా అమ్మని నీళ్ళల్లో ఎవరో తోసేశారు, ఎలా బ్రతికిందో ఏంటో తెలీదు అనగానే, ఎవరు తోసేశారు, నేనే కదా నీళ్ళలోకి తోసేసింది, మీ అమ్మ ప్రాణాలు తీయాలి, ఆ నింద మీ నాన్న మీద వెయ్యాలి అన్న ఉద్దేశంతో నేనే నీళ్ళల్లోకి తోసేశాను అంటూ నోరు జారి తాయారు కాస్త చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు తోసేశారో, ఎవరు ప్రాణాలు తీయాలనుకున్నారో అన్న విషయం తెలీదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఒక్కసారిగా ఇంకా చాలా కోపం అయిపోతుంది మహాలక్ష్మికి. చెంప చెల్లు మనిపిస్తుంది. మీరింత దుర్మార్గులని అస్సలు అనుకోలేదు, అందుకనేనా నేను గుడిలో కూర్చునుండగా మీరు గుడి దగ్గరికి వచ్చి మరీ ఇదంతా చెప్పి అతను ఒక హంతకుడు అది ఇది అని నాకు చెప్పారు అంటూ మాట్లాడేసరికి, ఏమంటున్నావు అమ్మాయి అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది. మీరు ఇంటి దరిదాపుల్లో కనిపించిన వీళ్ళ గురించి మాట్లాడినా నేను అస్సలు ఊరుకునేది లేదు. పిచ్చి వేషాలు వేస్తున్నారా, అసలు ఏమనుకుంటున్నారు, ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం అంటే ఆ కుటుంబంలో ఎంతమంది క్షోభ అనుభవిస్తారు, పైగా ఆవిడని మీరు దూరం చేయడం వల్ల వీళ్ళంతా కూడా మాధవ్ గారు దగ్గరే పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద ఏమో తన జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్తే పిల్లతో మాట్లాడతారు, కానీ వంటల గురించి అంటే అంత ఆయన ఇంట్లో అంత బాధ్యతగా తీసుకున్నారు. అలా మారిపోవడానికి కారణం నువ్వు. అసలు ఒక మనిషి ప్రాణాలు తీయాలని నువ్వు ఎలా ప్రయత్నిస్తావు, పైగా నింద ఆయన మీద వేస్తావా, నిన్ను వదిలిపెట్టనా అంటూ మళ్ళీ చెంప పగలగొట్టేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళందరితో పాటు కొన్ని రోజులు వాళ్ళమ్మ ఉండడంతో ఇంకా కొన్ని రోజులకైతే వాళ్ళిద్దరూ కూడా క్లోజ్గా అయ్యి వాళ్ళమ్మకు కూడా అక్కడ వాతావరణం, వాళ్ళ నాన్న, ఆ ఇల్లు అన్నీ కూడా గుర్తొచ్చి సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోవడంతో వాళ్ళు కాస్త ఏమైందని హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి గతం మర్చిపోయిన మీ అమ్మగారికి మళ్ళీ గతం గుర్తొచ్చేసింది. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని డాక్టర్ చెప్పడంతో చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, ఇదంతా నీ వల్లే అని చెప్పి మాధవ్ అనగానే, నా వల్ల ఏంటి పెద్ది, మీరు బాధపడుతున్నారు, నేను ఆ దేవుణ్ణి స్మరించాను, నా ఫ్రెండ్ దగ్గరే మీ అమ్మగారు ఉంటున్నారన్న విషయం తెలుసుకున్నాను, వెళ్ళి తీసుకొచ్చాను అంతే, అంతకు మించి నేనేం చేయలేదు పెద్ది. మీ మంచితనము, మీ ఆలోచన విధానము అన్నీ బాగుండడం వల్లే కదా మీ అమ్మగారు మళ్ళీ మీ ఇంటికి వచ్చారు, మీరంతా సంతోషంగా ఉన్నారు అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్పేసేసరికి, ఇంత మంచి మనసున్న మహాలక్ష్మి మా ఇంట్లోనే కోడలుగా ఉంటే బాగున్ను, మా అమ్మ తిరిగి రాదు అనుకున్న మా అమ్మని
మా అమ్మ బ్రతికే ఉందని మాకు తెలియచేసేటట్టు చేసి మా అమ్మని తీసుకొచ్చి మాకు అప్పగించడమే కాదు, మామూలు మనిషిని కూడా చేసింది అని మాధవ్ అయితే ఎంతగానో అనుకుంటూ ఉంటాడు. ఆ భగవంతుడు నా మొర ఆలకించి మహాలక్ష్మిని కూడా మా అమ్మతో పాటు మా ఇంట్లోనే ఉండేటట్టు చేసి, మహాలక్ష్మి ఇటు చక్రి ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అన్నట్టు ఉండేటట్టుగా చూడు స్వామి అని చెప్పి భగవంతుడిని స్మరించుకుంటాడు. ఏంటమ్మా మాధవ, ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదమ్మా అని చెప్పనేసరికి, అసలు మహాలక్ష్మి చక్రి నిజంగానే పెళ్లి చేసుకున్నారా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అదే చక్రి వాళ్ళ అమ్మ అడిగేసరికి మాధవ మొత్తం విషయమంతా చెప్తాడు. ఇలాంటిది జరిగిందా అనగానే, అవునమ్మా, ఇప్పుడు మహాలక్ష్మి ఎప్పటికైనా వెళ్ళిపోయే మనిషి. చక్రి ఏమో మహాలక్ష్మిని వదలకూడదు అనుకుంటున్నాడు, మహాలక్ష్మితో ఉండాలి అనుకుంటున్నాడు, మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. మహాలక్ష్మి కేవలం తను ఏదో ఆపద్ధర్మంగా తాళి కట్టించుకున్నాను, ఎప్పటి నుంచి ఎప్పటికైనా ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళిపోవాల్సిన దాన్నే కదా, నేను వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి ఉంటుందమ్మా అని చెప్పాను. కానీ అలా ఎలాగా? మరి మన చక్రి తన మెడలో తాళి కట్టినప్పుడు తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంటి కోడలే కదా, అలా ఎలా ఒక అమ్మాయిని బలవంతంగా మనం ఇంట్లో ఉండనివ్వగలమమ్మా? ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా మన చక్రిని ఇష్టపడి మన ఇంట్లో ఉండాలే తప్ప బలవంతంగా మనం ఉంచడానికి సరిపోము, మనకు అసలు హక్కు అర్హత కూడా లేదు అని చెప్పనేసరికి, అదేనమ్మా తనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి మాధవ్ అయితే అంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే, ఇక మీదట వీళ్ళ అమ్మ వాళ్ళని వీళ్ళతో కలిపేశాము, ఆవిడికి కూడా గతం గుర్తొచ్చేసింది, ఇంకా వీళ్ళింట్లో సంతోషాలు ఆనందాలు వెల్లివిరుస్తాయి, నేను ఏదొక ఇల్లో హాస్టల్లో ఏదొకటి చూసుకుని మంచి జాబ్ చూసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మాత్రం చాలా చాలా సమస్యలు వస్తాయి, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, అది నా ఉనికికే చాలా ఇబ్బంది కలిగిస్తుంది అని మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న మహాలక్ష్మి జాబ్ ట్రయల్స్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకా చక్రి తన టాలెంట్తో ఏదో రకంగా మహాలక్ష్మిని అక్కడే ఉంచాలని, తన మీద మహాలక్ష్మికి ఏదో ఒక ఫీలింగ్ కలగాలని, మహాలక్ష్మికి ఫీలింగ్ అలా కలిగితే మహాలక్ష్మి తనను వదిలి ఎక్కడికి వెళ్ళదు కదా అన్న ఉద్దేశంతోనే ఇంకా చక్రి తన పాటలు ఏదో తను పడి మహాలక్ష్మి మనసును మార్చడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. మహాలక్ష్మి ఏమన్నా చక్రిని భర్తగా అనుకుంటే కదా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండడానికి. మహాలక్ష్మి చక్రిని భర్తగా అనుకోదు. మరి అలా అనుకోని పక్షంలో మహాలక్ష్మితో పాటు చక్రి ఉండడానికి, మహాలక్ష్మి కుటుంబంతో కలిసి ఉండడానికి ఎలాంటి సంబంధం రీజను ఉండదు. కానీ చక్రి మాత్రం మహాలక్ష్మిని ఎంతగానో ఇష్టపడడం, తనతోనే జీవితాంతం కలిసి ఉండాలని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అలా కూర్చుని బాధపడుతూ ఉండగా మాధవ్ వస్తాడు. ఏంట్రా ఏం బాధపడుతున్నావు అనగానే, అమ్మని తీసుకొచ్చి మహాలక్ష్మి ఇంట్లో పెట్టింది, మరి మహాలక్ష్మిని కూడా తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచాలి కదా అని చెప్పనేసరికి, మహాలక్ష్మి ఉండను అంటుంది కదరా, వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాను అంటుంది కదా అని చెప్పాను. కానీ వెళ్ళిపోతాను అని చెప్తుంది కానీ వెళ్ళడం లేదు కదా, ముందైతే ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య, ఏదో ఒకటి చేసి మహాలక్ష్మి మనసు మార్చి మహాలక్ష్మియే ఇక్కడ ఉండేటట్టుగా తన మనసుని పూర్తిగా నువ్వే మార్చాలి అని చెప్పనేసరికి, సరే నేను చెప్పినట్టు చెయ్యి, నేను పూర్తిగా మారుస్తాను అనగానే, ఏం చేయాలి అనగానే, నువ్వు ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళు, నేను చూసుకుంటానంతా అని చెప్పి చక్రి మాధవ్ అయితే చెప్తాడు. మొత్తానికైతే మహాలక్ష్మి చక్రి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తాయారు కుట్రనైతే బయట పెడుతుంది. మాధవ్ చెప్పినట్టుగా మహాలక్ష్మి మనసులో చక్రి ఉండేటట్టుగా, అంటే చక్రి మీద ప్రేమ కలిగేటట్టుగా మాధవ్ ఏం చేయబోతున్నాడు? మాధవ చక్రీలు సంతోషంగా ఉండాలని మహాలక్ష్మి ఇంకేం చేయబోతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.